నమస్కారం. ఈ రోజున ప్రత్యేకించి మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నవంబర్ 8వ తారీఖున మన ప్రధాని మోడీ గారు అమలుపరిచిన రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు వెనక రోజుకొక రకమైన ప్రకంపనలు రేగినాయి. ఎందుకంటే భూకంప ప్రకంపనలు గంట, 2 గంటలు ఉంటాయి. ప్రజల్లో కూడా 2 గంటలు, 3 గంటలు ఉంటాయి. తర్వాత దాని గురించి అందరూ మర్చిపోతారు. దైనందిక జీవితంలో ఎవరిని వాళ్ళు చేసుకుంటూనే పోతూ ఉంటారు. కానీ ఈ ఈ ప్రకంపనలు ఎలా ఉందంటే, ఇది భూకంపం కూడా ఒక ప్రాంతానికి సరిపడి ఉంటుంది. కానీ ఇది మొత్తం దేశం మొత్తం ప్రజల్లో ఒక రకమైన మార్పును తీసుకొచ్చి ఇచ్చేసింది. అయితే ఏంటంటే అసల ప్రజలు అసల ఆయన ఆయన ముందుగానే చెప్పాడు. నేను మధ్య తరగతి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తోటి నేను దీన్ని అమలు జరిపే ప్రయత్నం చేయలేదు. కానీ ఏంటంటే బ్లాక్ మనీ పెరిగిపోవడం వల్ల ఏంటంటే దేశ ఆర్థిక స్థితి దిగజారిపోతుంది. తర్వాత ఏంటంటే అన్ని రకాలుగా ఉండి కూడా ఏమీ లేని వాళ్ళం అయి ఉండి ఇతర దేశాల మీద ఆధారపడి మనం మన దేశ ప్రగతిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎప్పటికీ మంచిది కూడా కాదు. అందుకని ఏంటంటే తర్వాత ఏంటంటే దీన్ని ఆసరాగా తీసుకుని ఫేక్ విపరీతంగా ఎంటర్ అయిపోతుంది. ఫేక్ మనీని కంట్రోల్ చేయాలి. ఫేక్ మనీ వల్ల ఏమవుతుందంటే టెర్రరిజం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే బ్లాక్ మనీ ఎప్పుడైతే బ్లాక్ మనీ యొక్క నిధి తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వైట్ మనీ పెరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. మార్గానికి అవసరం కాబట్టి. తర్వాత ఏంటంటే దానివల్ల మీకు దేశ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ దాన్ని పరుగులు పెట్టించవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ప్రధాని గారు అమలు జరపడం జరిగింది. కానీ రకరకాల ఆ రోజు మొదలుకొని 8వ తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు ప్రజల్లో రకరకాల ఆలోచనలు రేకెత్తినాయి. ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయితే ఏంటంటే దీంట్లో గమ్మత్తు ఏంటంటే ఆయన చెప్పింది ఒకటే, లీగలైజ్డ్ మనీ ఎంతున్నా కూడా మీరు ఏ విధమైన భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 30 వరకు మీరు నిరభ్యంతరంగా మీరు మీ బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ జమ చేసుకోవచ్చు. దాని తర్వాత దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పడం. కానీ జరుగుతుంది ఏంటి, ఇవాళ సామాన్యుడి కానించి ధనికుడు వరకు ఇవాళ మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళు ఏం చేసి వ్యవహారం చేస్తున్నారో వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ఏంటంటే చిల్లర ఖర్చులకు మార్చుకోవాల్సిన ఈ పాత నోట్లు అన్నిటిని మార్చుకోవడం కోసం బ్యాంకుల మధ్యలో బారులు తీసి బ్యాంకింగ్ వ్యవహారం కూడా పెడదవ పెట్టేసినట్టు అయిపోయింది. అయితే దీంట్లో జరుగుతుంది ఏంటంటే చాలా గమ్మత్తు వ్యవహారం. నేను నా కంటితో చూసిన తర్వాత నేను తట్టుకోలేక ఇవాళ మీ ముందుకు వచ్చి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా దీన్ని వినండి. వింటే మీకు మీలో ఉన్న పనులు ఈ నిమిషంలో తొలగిపోతాయి. అయితే ఏమవుతుందంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు నల్ల కుబేరులు అనే నామకరణం చేసినప్పుడు ఇది వ్యాపారస్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మీకు వ్యాపారస్తులు రకరకాల ఇప్పుడు ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హెవీగా ఉన్నాయి. దాదాపు ఏంటంటే 30-35% మనం సంపాదించిన దాంట్లో ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఏంటంటే నా కష్టార్జితం అంతా నేను గవర్నమెంట్ కట్టడమే సరిపోతుందనే ఆలోచనతోటి అనేది రూపకల్పన చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అది రోజు రోజుకి పెరిగి గుట్టలైపోతుంది. అయితే ఏమవుతుందంటే మీకు నిత్యావసర వస్తువులు దానివల్ల పెరిగిపోయినాయి. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైట్ని తగ్గించుకోవడం మొదలుపెట్టారు. బ్లాక్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. తర్వాత విందులు విలాసాలకి ఆ బ్లాక్ మనీని ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల సామాన్యుడిలో ఒక భావన, వాడు ట్యాక్సులు కట్టట్లేదు, అడుగులుగా సంపాదించుకుంటున్నాడు, మన కళ్ళ ముందే గంతులు వేస్తున్నాడు, చిందులు వేస్తున్నాడు, మనం పొద్దుగోకులు కష్టపడుతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం అనే భావన సామాన్యుడిలో నాటుకుపోయింది. సరే, ఇవన్నీ ఆలోచించి ప్రధాని ఇవన్నీ మాపాలంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ మనీ యొక్క రాసులు తగ్గించగలిగినప్పుడు అందరికీ ఈ భావన తొలగిపోతుంది. ఎందుకంటే అందరూ సమానం, అందరూ కష్టపడాల్సిందే, కష్టపడి డబ్బించుకోవాలి తప్ప ఇతర వాడుకోవడానికి అవకాశం లేకుండా చేయాలని ఈ ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదనలో ఆంతర్యం తెలియక ఇవాళ రకరకాల గంతులు చిందులు మన వాళ్ళు వేయటం నేను గమనించాను. గమ్మత్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. 2000 రూపాయలు మించి మీరు ఏటీఎంలో తీసుకోవడానికి లేదు. తర్వాత ఏంటంటే బ్యాంకు విత్డ్రా 10,000 మించి తీసుకోవడానికి లేదు.
ఒక రోజుకి, అట్లనే 20,000 మించి వారంలో మీరు విత్‌డ్రా చేయడానికి లేదు. అంటే ఏటీఎంలతో కూడా కలుపుకొని మీకు 20,000 రూపాయలే పరిమితం ఉంది. అంటే ఏంటంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఈ 20,000 రూపాయలతోటి ఈ చిల్లర మల్లర ఖర్చులు, పని మనిషికి గానీ, ఇంటి అవసరాలకు గానీ, చిల్లర మల్లర ఖర్చులు వాడుకోండి. మిగతా అంతా కూడా ఆహ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, కార్డుల ద్వారా గానీ పే చేయండి. ఆ విధంగా ఏంటంటే పేపర్‌లెస్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది. దాంతోటేంటంటే మీకు ఈ బాధ తర్వాత బ్లాక్ మనీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని చేయడం జరిగింది. కానీ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో సఫర్ అవుతున్నోళ్ళు నాకు తెలిసినంత వరకు ఉద్యోగి సఫర్ అవుతున్నాడు. ఎందుకు ఉద్యోగి సఫర్ అవుతున్నాడంటే ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేటప్పటికి తను చేస్తున్న వ్యాపారం ఏంటి? ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఏంటి? ఆ లాభం ఏ రూపంలో ఉంది? నాకు స్టాక్ రూపంలో ఉందా? ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో ఉందా? లేదా సెక్యూరిటీ డిపాజిట్స్‌లో ఉందా? బ్యాంక్‌లో ఉందా? రావాల్సిన బాకీల్లో ఉందా? అనేది ఒక బ్యాలెన్స్ షీట్ రూపంలో దాన్ని తయారు చేసుకొని ఇన్‌కమ్ టాక్స్ అథారిటీస్‌కి దాన్ని చేయడం జరుగుతుంది. దాని మీదనే అతను అసెస్‌మెంట్‌లు కూడా అయిపోతున్నాయి. అది వేరు. అయితే ఒక ఉద్యోగం వచ్చేటప్పటికి ఇవాళ చిన్న ఉద్యోగం కాడి నుంచి పెద్ద ఉద్యోగం వరకు 40, 50 లక్షల రూపాయలు సాలరీ తీసుకున్న ఉద్యోగం కూడా ఎంతకాడికి ఎలా ఉందంటే నాకు టీడీఎస్ కట్ అవుతుంది. నా ఎంప్లాయర్ నాకు వచ్చే ఇన్కమ్‌ని అతనే అసెస్ చేసి లేకపోతే నేను ఏదైనా నా పర్సనల్‌గా నా పాకెట్‌లోంచి మీట్ అయితే అతను కూడా చెప్తున్నాను కాబట్టి అది అంబాయి అసెస్ చేసి నా దగ్గర రావాల్సిన టాక్స్ మొత్తం అతను కట్ చేసుకుంటున్నాడు కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ఫైల్ మై ఇన్కమ్స్. ఐ నీడ్ నాట్ టు వర్రీ అనే ఆలోచనతోటి 99% ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న ఎంప్లాయీ వరకు పెద్ద ఎంప్లాయీ వరకు. అయితే ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే అయితే టీడీఎస్ అనే దానికి అర్థం తెలియకుండా పోయింది. టీడీఎస్ అంటే ఇప్పుడు మీకు పీఎఫ్‌ని కట్ చేసుకుంటున్నారు. పీఎఫ్‌ని కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మీకు భవిష్యత్తు అవసరాలకు దానికి ఉపయోగపడుతుందని. పీఎఫ్ కట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ వ్యతిరేకత ప్రదర్శించట్లేదు. సరేలే వచ్చిందా సరిపోతుందిలే. మిగతా డబ్బులు మనం వాడుకోవచ్చు అనుకుంటున్నారు. అట్లనే టీడీఎస్ ఎందుకు కట్ చేస్తున్నారంటే మీ ఆదాయం మీద గవర్నమెంట్‌కి కాస్త కంట్రిబ్యూట్ చేయాల్సింది. అంటే టాక్స్ అంటేనేమో అపరాధం అనుకుంటున్నారు. టాక్స్ అనే పదం మనం ఎవరు పట్టలే. టాక్స్ అనేటప్పటికి అపరాధం అనుకుంటున్నారు. కానీ దట్ ఈస్ ఎ కంట్రిబ్యూషన్ టు ది కంట్రీ. యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ యువర్ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు డూ సమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఫర్ అస్. అయితే దాన్ని ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు. మరి ట్యాక్స్ రూపంలో వసూలు చేసేటప్పుడు మీరు ఎప్పుడో సంవత్సరం అయిపోయిన తర్వాత నా ఆదాయం ఎంత, నా డిడక్షన్స్ ఎంత అంటే మదింపు చేసుకుని, ఎందుకంటే వాలంటరీగా చేయాల్సిన కార్యక్రమం ఇన్కమ్ ట్యాక్స్ అంటే మిగతాదేమో అట్లా కాకుండా ఏ నెల కానెల ఇన్కమ్ మీరు అదర్ ట్యాక్సెస్ కట్టించుకుంటారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఆ గోల వదిలిపోద్ది. ఇదేంటంటే సంవత్సరం మొత్తం మీద ఆదాయాన్ని అసెస్ చేసుకుని మీరు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటి ఆ రోజు రిస్క్, ఆ రోజు డబ్బులకు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మీ ఇన్కమ్ ఎంత వస్తుందో ఎంప్లాయర్ దాన్ని క్యాల్కులేట్ చేసి మీకు నెలవారీ కంతులు ఇన్స్టాల్మెంట్స్లో కానీ లేకపోతే లాస్ట్ 3-4 ఇన్స్టాల్మెంట్స్లో కానీ మీ ఇన్కమ్లోంచి మీకు వచ్చే శాలరీలోంచి కట్ చేసుకుని అది గవర్నమెంట్కి రెమిట్ చేయడం జరుగుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం భావన ఎట్లా ఉందంటే టీడీఎస్ కట్టేశాను కాబట్టి మొత్తం నా ట్యాక్స్ అయిపోయింది అనుకున్నాను. కానీ అది చాలా చాలా పొరపాటు. చాలా మందికి తెలియదు. నేను దాదాపు అవేర్నెస్ కార్యక్రమాలు ఇస్తున్నాను. అందరి దగ్గర ఇదే గోల ఉంది. అందరికీ నేను ఇదే చెప్పుకున్నాను. ఎందుకంటే విధిగా మీరు ఒక కంట్రిబ్యూట్ తృప్తి, గర్వం మీకు మిగలాలంటే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దిస్ ఈజ్ మై ఇన్కమ్. ఎందుకంటే శాలరీ ఇన్కమ్ వరకే మీ ఎంప్లాయర్ కట్ చేస్తాడు. మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండొచ్చు, షేర్‌లో డివిడెండ్ ఇన్కమ్ ఉండొచ్చు. దేర్ మే బి సో మెనీ ఇన్కమ్స్. ఆ ఇన్కమ్స్ అన్నీ మీరు ఎక్కడ చూపించకుండా తయారవుతుంది. మీరేదో అయితే అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్కమ్ అంతా చూపించుకొని అప్పటికి మీరు ఎక్సెస్ కట్ చేశారనే భావన గనక మీకు కలిగి మీ క్యాల్కులేషన్ అలా చూపిస్తే మీరు నిరభ్యంతరంగా మీరు అది రిఫండ్ రూపంలో తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎన్ ఇల్లీగల్ ప్రాసెస్. దట్ ఈస్ క్వైట్ లీగల్ ప్రాసెస్. మీకు రిఫండ్ ఇస్తారు. ఇంట్రెస్ట్‌తో పాటు మీకు అయితే ఏమవుతుందంటే ఇది ఇట్లా ఎప్పుడైతే మీరు అసెస్మెంట్‌కి ఫైల్ చేస్తారో అప్పుడు మీ ట్యాక్స్‌ని క్యాల్కులేట్ చేసి అంటే ఈయన కట్టిన టీడీఎస్‌లో మనకి ఒక రూ. 2,00,000 టీడీఎస్ కడితే రూ. 1,90,000 వరకు మన ట్యాక్స్ వస్తుంది. రూ. 10,000 రిఫండ్ ఇవ్వాలని గవర్నమెంట్ విల్ ఆటోమేటికల్లీ రిఫండ్ యువర్ అమౌంట్ విచ్ వాస్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ విత్ ఇంట్రెస్ట్. లేకపోతే మీరు రూ. 2,00,000 కడితే మీ 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 అసెస్మెంట్ వల్ల 2,10,000 అయితే మీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు రూ. 10,000 కూడా కట్టి ఫైల్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కట్టిన డబ్బులు ఏదైతే నేను చేస్తున్నాను నా సొమ్మంతా పోతుందని ఏదైతే భావనలో ఉన్నారో ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఖజానాకు చేరుతుంది.
గవర్నమెంట్ దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. మీకు కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఆధారం దొరుకుతుంది మీ రిటర్న్ వల్ల. నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. కానీ ఆ గర్వం మీకు ఇవాళ మిగిలి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చాలా మంది ఇప్పటికి కూడా చూస్తే ఇది 135 క్రోర్స్ మన ఇదున్న మరి జనాభా కలిగిన ఈ దేశంలో ఇవాళ మీరు 5% కూడా ఫైల్ చేయకపోవడం చాలా చాలా విచారకరం. అయితే ఇంకోటి ఏంటంటే చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు అందరూ ఫైల్ చేయండి, మీకు ట్యాక్స్ పడకపోయినా మీరేంటో చెప్పడానికి కోసం మీరు ఫైల్ చేయండి అన్నా కూడా ఎవరో చెవిటోడు ముద్దు శంఖం ఇదైపోయింది, ఎవరో దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తర్వాత ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఎన్ఈఎఫ్టీలు ఆర్టీజీఎస్లు చేసేసుకుంటూ ఎక్కడైతే మీరు పాన్ నెంబర్ని డిస్క్లోజ్ చేయడం జరగలేదో అవన్నీ ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి రిప్లై ఇవ్వమన్నారు. గౌరవపూర్వకంగానే అడిగారు, గౌరవపూర్వకంగా రిప్లై తీసుకున్నారు. సరిగ్గా ఇచ్చిన వాళ్ళ గురించి శుభ్రంగా అసెస్మెంట్ చేశారు, వాళ్ళకి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే జరిగేది ఏంటంటే దీంట్లో ఇంత ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇలా ఉద్యోగం వచ్చేటప్పటికి నాకు ఇంత జీతం వస్తుంది, ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయల జీతం వస్తుందంటే 12 లక్షలు వస్తాయి. 12 లక్షల రూపాయలు ఆయన తినేయాడు కదా, 12 లక్షల రూపాయల్లో ఆయన సేవింగ్స్ కోసం కొంత ఖర్చు పెడతాడు, ఇంటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతాడు, తర్వాత ఏంటంటే పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు పెడతాడు, తర్వాత ఏంటంటే మిగతాది బ్యాంకులో ఎఫ్డిఆర్లు తీసుకుంటాడు. ఇంకా మిగిలిన డబ్బులు ఏం చేస్తా అంటే అతను అగ్రికల్చర్ ఇన్పుట్ గాను లేకపోతే ఎదురింటి వాడుకో పక్కింటికో లేకపోతే ఫ్రెండ్స్కో అప్పులు ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాడు. అయితే ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. అంటే ఏంటంటే మనం అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత, సోర్స్ ఎంత, దాంట్లో యూటిలైజేషన్ ఎంత అనేది మనం చూపించుకునే పరిస్థితి ఇప్పుడు మనకు లేదు. ఇంతవరకు ఎవరు చూపించట్లేదు, దాని గురించి ఎవరు ప్రయత్నం కూడా చేయట్లేదు. అయితే ఏంటంటే మా ఆడిటర్స్ కూడా ఇన్కమ్ స్టేట్మెంట్ వేస్తున్నారు. బాబు కూర్చోబెట్టి నీ దగ్గర జ్యువెలరీ ఎంత ఉంది, నువ్వు ఏదైనా చిట్టీలు కడుతున్నావా, నీ దగ్గర మిగిలిన ఫండ్ ఏంటి, ఫండ్ ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాడు, కాస్త కూడా ఓపిక తీసుకుని మా ఆడిటర్లు కూడా ఓపిక తీసుకుని అడగట్లేదు. వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మాట్లాడితే మా ఆడిటర్ గారు ఉన్నారంటున్నారు తప్ప వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా సమయం వచ్చింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీ మీన్స్ విచ్ ఈజ్ నాట్ డిస్క్లోజ్డ్ టు ది గవర్నమెంట్, అంతే తప్ప బ్లాక్ మనీ అంటే కరప్టెడ్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటిప్పుడు ఈ రోజు వరకు మీరు చేయకపోయినా ఒక బ్యాలెన్స్ షీట్ అసలు మీరు ఎక్కడున్నారో చెప్పకపోయినా ఈ రోజు కూడా మించిపోయింది లేదు. మీరు రిటర్న్స్ ఫైల్ చేశారు కదా, రిటర్న్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో జ్యువెలరీని కౌంట్ చేసుకోండి. అది ఎప్పుడెప్పుడు కొన్నారో కూడా మీకు బాగా గుర్తుంటుంది. బిల్లు లేకపోయినా మీకు గుర్తుంటుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడు కొన్నారు, అది ఎప్పుడు కొన్నారు, దాన్ని ఎవరెవరికి బాకీలు ఇచ్చారు, తర్వాత చిట్టీలు ఎప్పుడు కట్టారు, చిట్టీలు ఎప్పుడు క్లిప్ చేసుకోరు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ షీట్ లాగా తయారు చేయండి. నాకు వచ్చిన ఆదాయం ఎంత, అగ్రికల్చర్ ద్వారా ఏమొచ్చింది, ఇంట్రెస్ట్ ద్వారా వచ్చింది, అదర్ సోర్స్లో ఏమొచ్చింది లెక్కేసుకోండి. అట్లనే మీకు 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 ఆ డబ్బులు ఏ విధంగా యూటిలైజ్ చేశారనేది చేయడానికి ఏమాత్రం కష్టం లేదు. మీకు అది కూడా కష్టం అనిపిస్తే నా బోర్డు ఆడిటర్ని సంప్రదించండి, మేము చక్కగా చేసిస్తాం. తర్వాత ఏంటంటే ఇవాళ ఇంకొక ప్రాబ్లం ఎలా ఉందంటే అది చేసుకోవడానికి ఇప్పుడు December 30 వరకు మన మోడీ గారు మనకు టైం ఇచ్చారు, మీరేం ఆవేశపడాల్సిన అవసరం లేదు. రోజు జైట్లీ గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ మోడీ గారు ప్రకటిస్తున్నారు ఏంటంటే మీరు ఏమీ ఆవేశపడొద్దు, పరుగులు పెట్టొద్దు, మీ డబ్బులు నెమ్మదిగా మీరు డిపాజిట్ చేసుకున్నారు. దానికి కూడా లెక్క చేయకుండా ఏం పరుగులు పెడుతున్నారు, ఎందుకు పరుగులు పెడుతున్నారు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పటికైనా పరుగులు పెట్టడానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టి నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చోండి. మీ బ్యాలెన్స్ షీట్ ఏదో మీరు చేయడానికి పెద్ద కష్టం కాదు. దీంట్లో ఎవరు సహకారం అక్కర్లేదు. ఎందుకంటే మాకంటే మీరు బాగా చేయగలుగుతారు. ఎందుకంటే మీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయో తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. కాబట్టి అది తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏమైంది, ఇప్పుడు 2.5 లక్షలు మించి 2.5 లక్ష వరకు వేసుకోవచ్చు. 2.5 లక్షలకు మించి కనుక వేసుకున్నట్టయితే మీకు 200% పెనాల్టీ పడుతుందని స్లోగన్ అంతటా వ్యాపించిపోయింది. దాంతో ఏంటంటే అంటే దానికి వాట్ ఇట్ మీన్, 2.5 లక్ష అంటే తిండికి కూడా గది లేని వాడి అకౌంట్లో 2.5 లక్ష వేసుకోవచ్చా? అదేం పద్ధతి? అంటే కనీసం ఈ లాజిక్ కూడా మనకు అర్థం కాకపోవడం పోలేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. అంటే అలా అనుకుని ఒక స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఏదో రకమైన బ్యాంక్ అకౌంట్ ఉంటే దాంట్లో డబ్బులు వేస్తున్నారు. డబ్బులు వేసి అరే బాబు నేను నిన్న నా కళ్ళారా చూశాను, 1000 రూపాయలు తీసుకుని పాస్బుక్ తీసుకుంటున్నారు, ఒక ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటున్నారు, వాడి చేతిలో 1000 రూపాయలు పెడుతున్నారు. ఆ 1000 రూపాయలు వాడు శుభ్రంగా తీసుకుని వెళ్ళి శుభ్రంగా తాగి దందనలు ఆడుతున్నాడు.
తీసుకెళ్ళి డబ్బులు వేస్తున్నారు. డబ్బులు వేసిన తర్వాత రేపటి రోజున రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? రూ. 1000, 10,000, 20,000 డ్రా చేసుకోవాలని. ఇదే రెస్ట్రిక్షన్ కంటిన్యూ అయితే మీ పరిస్థితి ఏంటి? అది కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీ 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 మీదైన సొమ్ము మీరు బ్లాక్ మనీని వైట్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఏ మాత్రం కన్వర్ట్ చేసుకోవట్లేదు. మళ్ళీ ఇంకొక నల్ల పెయింట్ తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ ఇంకొక థిక్‌గా పెయింట్ ఏసేసుకున్నారు. అది బాగా గమనించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే అది ఏసుకున్నారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నాబోటోడికి డబ్బులిచ్చారు. నాబోటోడికి ఓ 2,50,000 ఇంకో ఎల్ఐ ముల్లైకి 2,50,000 ఇచ్చారు. మీరు ఎప్పుడైతే నా అకౌంట్‌లో పడ్డాయో అది నా డబ్బులవుతాయి. నా డబ్బుల కోసం అది నా డబ్బులని నిరూపించుకోవడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తానేమో. చేస్తే అప్పుడేమవుతుంది, మీరు నన్ను నిలదీసి అడగడానికి లేదు, గగ్గోలు పెట్టడానికి లేదు, ఎక్కడ కంప్లైంట్ చేయడానికి లేదు. ఇవాళ డబ్బులండి, డబ్బులు డబ్బుల విషయంలో అన్నదమ్ములని నమ్మే పరిస్థితి లేదు. పిల్లల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు మీ డబ్బులు మీరు ఎలా వాపస్ తీసుకోవడానికి అది మీ డబ్బులను ఎలా నిరూపించుకుంటారు? డబ్బులు ఆయన అకౌంట్‌లో ఉన్నాయి. ఆయన అకౌంట్ నుంచి మీకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయితే పరిస్థితి ఏంటండి? ఎందుకంటే డ్రా చేయకపోయినా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆయన మీకు అప్పిచ్చినట్టు అవుతుంది తప్పితే మీ డబ్బు తీసుకున్నట్టు అవుతుంది. ఇంత చిన్న లాజిక్ మీకు అర్థం కావట్లేదంటే మరి మన చదువులన్నీ ఏమైపోయినాయి? మన విజ్ఞానం ఏమైపోయింది? ఎవడు ఏది చెప్తే దూకుతున్నారు తప్ప రోజుకో రకమైన గంతులేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇవాళ 20-30% డిస్కౌంట్‌కి డబ్బులిస్తున్నారు. అరే బాబు! నీ దగ్గర డబ్బులుంచుకో, నీ అకౌంట్‌లో ఏసుకో. తర్వాత నేను 6 నెలలకో, 7 నెలలకు తీసుకుంటా. వాట్ ఇట్ మీన్? అంటే దానివల్ల మీ డబ్బులు వైట్ అవుతాయని ఎలా అనుకుంటున్నారు? అసలు ఏ ఏ పద్ధతి ప్రకారం మీకు వైట్ అవుతాయని అనుకుంటున్నారు? తర్వాత ఏంటంటే మీకు ఇంకొక రకమైన పద్ధతి ఏంటంటే ఇవాళ వ్యాపారస్తులు కూడా చాలా మంది ఒక దందా నేర్చారు. ఇవాళ నాకు ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అమ్ముకోవాలి సార్, వాడు పాత నోట్లో ఇస్తానంటున్నాడు, మరి తీసుకోవచ్చా లేదా? అంటే మరి ఎట్లా తీసుకుంటావే? తీసుకోవడానికి వీలు లేదంటే తీసుకోకపోతే మానేయమంటున్నాడు సార్. మరి మానేస్తే నా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నాశనం అయిపోతుంది సార్. దీన్ని రోడ్డు మీద పోయాల్సిన పరిస్థితి. కాబట్టి తీసుకోవాల్సి వస్తుందంటే, సరే నువ్వు పండించినట్టు, నువ్వు అక్కడికి పోయినట్టు కనీసం ఏదైనా రెసిప్ట్ పెట్టుకోవయ్యా. రేపొద్దున ఏదన్నా మీకు నోటీస్ వచ్చినట్టయితే మీరు రిప్లై ఇవ్వడానికి అనువుగా ఉంటుందని నేను అతనికి అడ్వైజ్ ఇవ్వటం తప్ప నేనేమి చేయలేకపోయాను. అయితే చూడండి ఏ పరిస్థితి ఎట్లా ఉందో. ఆఖరికి దానికి కూడా ఏం చేస్తున్నారు, ఆ ట్రేడర్ ఇచ్చే డబ్బులు కూడా వాడి డబ్బులు కూడా కాదు. తర్వాత ఏంటంటే ఈయన వ్యాపారం చేస్తున్నాడు కదా, ఈయన ద్వారా మారతాయనే ఉద్దేశంతో చాలా మంది డబ్బులు పట్టుకొచ్చి ఇస్తే ఆ డబ్బులకు కూడా ఇమ్మీడియట్ గా వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. తర్వాత ఇస్తాను. రేపు పొద్దున ఈ ట్రేడర్ ముంచేస్తే మీరు ఏం చేయగలుగుతారు? వాడిని తన్నగలుగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? ఎక్కడికి గుంజగలుగుతారు మీరు? ఆ లాజిక్ మీకు అర్థం కావట్లేదు పరిస్థితి ఉంది. తర్వాత ఏంటంటే బంగారం ఇవాళ 45,000కి 55,000కి బంగారం అమ్ముతున్నారని పేపర్లో రావడం కూడా ఇది నిజమేనా అనిపిస్తుంది. ఏమండి, నల్లధనం బయటకు తీయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు గోల్డ్ కొంటే ఏంటి, డైమండ్స్ కొంటే ఏంటండి? రేపు పొద్దున్న వాటికి ఆరా తీయరండి మీరు ఎందుకు అనుకుంటున్నారు? గోల్డ్‌ని ఎలా నిరూపించుకుంటారు? గోల్డ్ నిరూపించుకోవడం కాదు. మీరు ఆఖరికి దాన్ని కుదవ కూడా పెట్టలేరు. దాన్ని ఎక్కడ మనపురంలో గాని, బ్యాంకుల్లో గాని, ముత్తూట్లో గాని ఎక్కడన్నా పెట్టి మీరు అప్పు కూడా తీసుకోలేని పొజిషను. ఎందుకంటే అది అప్పు తీసుకుంటే అక్కడ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు ఈ గోల్డ్ ఎక్కడిదని అడిగితే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఇవాళ పేపర్‌లో కొత్త న్యూస్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ డీలర్స్ అందరి మీద నిఘా పెట్టారు. అసలు ఈ గోల్డ్ ఎక్కడిది? మీకు ఇంత ఇన్పుట్ ఏంటి? అవుట్పుట్ ఏంటి? ఆ రిజిస్టర్లు అడిగితే మీ పరిస్థితి ఏంటి? మీరు గోల్డ్ కొనుక్కున్న సంబరం ఏంటి? అంటే ఎవడు ఏది చెప్తే అది పాటిస్తున్నారు. తర్వాత పేపర్‌లో ఉన్నది పాటిస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆడిటర్‌గా నేను చెప్పబోయేది ఏంటంటే ఇవాళ మీడియా అది ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఏమండి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ప్రజలు రంది పడుతున్నప్పుడు ప్రజలకి మీరు రంది పడొద్దు, మీకు దీంట్లో ఏ విధమైన అపకారం జరగదు అని ఓదార్చాల్సింది పోయి రకరకాల ఏదో ఊహాజనితమైన న్యూస్ని ప్రజల్లో చొప్పిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పటికైనా మానండి. ఇప్పుడు అనవసరంగా వాళ్ళని పరిగెట్టొద్దని చెప్పండి. అనవసరంగా పరిగెట్టి అలసిపోతారు. ఆఖరికి కడు బీదవాళ్ళు అయిపోతారు. ఆఖరికి ఏమి రూపాయి లేని పరిస్థితి ఇవాళ జరిగిపోతుంది. కానీ మోడీ గారి ఉద్దేశం వేరు, కానీ మీరు చేస్తున్నది వేరు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీదంతా మీ దగ్గర ఉన్నది వైట్ మనీ అని ఒక్కసారి నమ్మండి. ఒక 2 రోజులు నా మాట నమ్మండి. మీకు మీ మైండ్‌ని వైట్‌కి రూపం చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలున్నాయి. అది మీరు గ్రహించకపోతే మా బోటోళ్ళ దగ్గరికి రండి. మేము చేసిస్తాం. భయపడి అనవసరంగా మీ డబ్బులు అనేకరంతం అవ్వకుండా చూసుకోండి. ఏదో మడితే ఏదో బంగారం కొనుక్కున్నంత మాత్రాన సేఫ్ కాదు. ఇంకోటి అకౌంట్ ఇచ్చినంత మాత్రాన అంతకంటే సేఫ్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో చెప్పేది ఏంటంటే మీకు 2,00,000 కంటే పైబడి గనక మీరు డబ్బులేసినట్టయితే మీకు 200% పెనాల్టీ పడుతుంటే అసలు మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా టెన్షన్ పడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. యాక్చువల్‌గా ఈ సెక్షన్ ఉంది 271A, 270A దాంట్లో ఏంటంటే మీకు
50% నుంచి 200% వరకు పెనాల్టీ వేయొచ్చు. 50% మినిమం, మ్యాక్సిమం %. అది కూడా ఎప్పుడండి, మీరు డబ్బులు వేసిన తర్వాత మీకు నోటీస్ ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు వేసినా ఖచ్చితంగా నోటీసులు వస్తాయి. జాగ్రత్త పడండి, నోటీసులు వస్తాయి. నోటీసు వచ్చినప్పుడు మాత్రం మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇది ట్యాక్సిబుల్ ఇన్కము, అవుట్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ నేను దాచుకున్నాను అని కనుక మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ సెక్షన్ మీకు వర్తిస్తుంది. ఈ సెక్షన్ నిజం అవుతుంది. అంతేగాని ప్రతి ఒక్కరి దగ్గర 200% వసూలు చేయడానికి మాత్రం గవర్నమెంట్ మాత్రం సిద్ధంగా లేదు. అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సెక్షన్ ఉన్నమాట వాస్తవం, కానీ 200% మాత్రం వసూలు చేసేది మాత్రం శుద్ధ అబద్ధం. కాబట్టి ఏంటంటే మీరు అందరూ జాగ్రత్త పడండి. మీ ఇష్టం వచ్చినట్టు 20%కి 30%కి ఇవాళ ఇంటర్నెట్ న్యూస్ ఏంటంటే ఇట్ మే గో అప్ టు 50% అంటున్నారు. అంటే రూపాయి ఇస్తే నాకు ₹10 ఇస్తే చాలు, అది కూడా ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎప్పటికప్పుడు ఇవ్వంటే అసలు ఏంటండి ఈ డబ్బుల గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఎందుకు ఇంత రంది పడుతున్నారు? కాబట్టి ఎంప్లాయీస్కి నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి, మీ డబ్బులన్నీ వైట్ మనీయే, ఏ ప్రాబ్లం లేదు. మీరు చక్కగా దాన్ని వైట్గా చిత్రీకరించుకోవడానికి ఒక బ్యాలెన్స్ షీట్ చేసుకోండి. ఆ బ్యాలెన్స్ షీట్ చేసుకోవడానికి నాబోటోళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడిటర్స్కి మీకు సహకరిస్తారు. మీరు మాత్రం ఉరుకులు పెట్టొద్దు. ఎవరు ఏమి చెప్పినా మీడియాలో న్యూస్ రానివ్వండి, పక్కోళ్ళు ఎవరైనా చెప్పండి, మీరు నమ్మి పరిగెత్తారా మీరు సర్వనాశనం అవడం ఖాయం. కాబట్టి ఏంటంటే దయచేసి నేను ఇవాళ చెప్పాలనుకున్నది ఏంటంటే మీ యొక్క అమాయకత్వాన్ని, ఇది అమాయకత్వాన్ని చెప్పడానికి నేను ఈ ధైర్యం చేసి ఇవాళ మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. కాబట్టి మీరు నా మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి ఒక 2 రోజులు 3 రోజులు ఆగిపోండి. 2 రోజులు 3 రోజులు ఆగి కూల్గా ఇంట్లో కూర్చోండి. అసలు నేనేంటి, నా సంపాదన ఎంతవరకు ఉంది, నా సంపాదన నేను ఎలా దాచుకున్నాను, ఎలా చేసుకున్నాను. మీరు 2.5 లక్ష కాదండి, 2 కోట్ల రూపాయలు వేసుకోండి బ్యాంకులో. మోడీ గారు చెప్పినట్టు లీగలైజ్డ్ మనీ చేసుకోండి, దాన్ని లీగలైజ్డ్ రూపం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 2 కోట్లు వేసుకోండి. మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి ఉండదు. మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా మీ దగ్గర నుంచి గుంజుకునే హక్కు ఉండదు. అది మాత్రం బాగా గ్రహించండి. కాబట్టి ఫస్ట్ ప్రయత్నం ఎవరికి డబ్బులు ఇద్దామా, ఎంతకి ఇద్దామా, బంగారం కొందామా, వెండి కొందామా అని ఆలోచన మానుకోండి. ఇప్పుడైనా మానేసుకోండి. ఈ క్షణం నుంచి మానేయండి. నా వీడియో చూసిన క్షణం నుంచి మానండి. మీకు ఇంకా సందేహాలు ఉంటే నాకు టెలిఫోన్ చేయండి. టెలిఫోన్ చేసి తగిన సలహాలు తీసుకోండి. మీరు టెలిఫోన్ చేసి సలహాలు తీసుకోవడానికి నాకు ఏ విధమైన రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. నాకు చేతనైన సాను. కాబట్టి ఏంటంటే మీరు దయచేసి చిన్న లాజిక్ని అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ప్రవర్తించండి. కాబట్టి ఏంటంటే ఈ మాట మీకు అందించడానికి నేను పడే ఆతృతను గ్రహించి మీరు అందరూ కూల్గా ఉంటారని ఆశిస్తూ నేను ఇంతటితో మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.